బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకి మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నట్టు తెలుస్తోంది. 1 పర్సన్ 1 పోస్ట్ అనే పాలసీని ఆ పార్టీ అనుసరిస్తున్నందున కొత్త చీఫ్ ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లో అమిత్ షా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో నడ్డా పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నేతృత్వంలోనే 2024 ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి మరోసారి అధికారం సొంతం చేసుకుంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకి మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నట్టు తెలుస్తోంది. 1 పర్సన్ 1 పోస్ట్ అనే పాలసీని ఆ పార్టీ అనుసరిస్తున్నందున కొత్త చీఫ్ ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లో అమిత్ షా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో నడ్డా పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నేతృత్వంలోనే 2024 ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి మరోసారి అధికారం సొంతం చేసుకుంది. రైట్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకి మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నట్టు తెలుస్తోంది. 1 పర్సన్ 1 పోస్ట్ అనే పాలసీని ఆ పార్టీ అనుసరిస్తున్నందున కొత్త చీఫ్ ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మీరు అన్నట్టు ఇప్పుడు జేపీ నడ్డా క్యాబినెట్ లోకి వచ్చారు కాబట్టి ఎవరు హూ నెక్స్ట్ అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం బీజేపీలో జరుగుతుంది. అయితే భూపేంద్ర యాదవ్ పేరైతే ప్రస్తుతం తెర మీదకి వస్తుంది. ఆయన అయితే కరెక్ట్ గా ఉంటాడు అనేటువంటి మాట అయితే ప్రస్తుతం జరుగుతుంది. ముందు వేరే వేరే పేర్లు అనుకున్నప్పటికీ కూడా ఈయన పేరైతే ప్రస్తుతం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అండ్ గతంలో ఉన్నప్పుడు అంటే అమిత్ షా ఉన్నప్పుడు కానీ నడ్డా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ బీజేపీకి సంబంధించి అధ్యక్షుడు, జాతీయ స్థాయిలో అధ్యక్షుడు అనేది ఆ పార్టీ చాలా కీలకంగా భావించేటువంటి పోస్టు. అక్కడ నడ్డా ఉన్నప్పుడు కూడా ఆయన వ్యవహరించినటువంటి తీరు అంటే అమిత్ షాలా చాలా అగ్రెసివ్ గా ఉండడమో లేదంటే కొంత మాస్ ఫాలోయింగ్ గా ఉండకపోయినప్పటికీ నడ్డా ఇంటర్నల్ గా చాలా వర్క్ చేశారు బీజేపీని ముందుకు నడపడానికి. సో ఎవరు కొత్త బీజేపీ రథసారథి ఎవరు కాబోతున్నారు ఏంటి అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే దీనికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరు ఏంటి అనేటువంటి దాని మీద ఇంకా ఇంటర్నల్ గా చర్చ నడుస్తుంది అనేటువంటిదే ప్రస్తుతం నడుస్తుంది. ఎవరు అనేది ఇంకా మనకు క్లియర్ గా తెలిసిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. కాకపోతే ఈ రోజు సాయంత్రం క్యాబినెట్ సంబంధించినటువంటి సమావేశం కూడా ఉంది కాబట్టి ఈ సమావేశంలో ముఖ్యంగా మంత్రిత్వ శాఖలకు సంబంధించి కేటాయింపులు కూడా జరుగుతాయని చెప్తున్నారు. ఈ కేటాయింపులో ఎవరెవరికి ఏ క్యాబినెట్ ఇస్తారు దీనికి చర్చ జరుగుతాయి కాబట్టి ఎలాగో బీజేపీ ఇంటర్నల్ గా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈ మీటింగ్స్ లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే ప్రకటిస్తారు. సో ఏది ఏమైనా కొత్త రథసారథి బీజేపీకి అయితే రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.